evening everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఏషియన్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఏషియన్ ఫ్యూచర్ ఫోరం సమావేశాలు నిన్న జరగడం జరిగింది. రీసెంట్ గా 23rd ఏప్రిల్ రోజున ఏషియన్ ఫ్యూచర్ ఫోరం అనే ఒక సమిట్ నిర్వహించబడింది. అది ఎక్కడ నిర్వహించబడింది, అసలు దీని యొక్క థీమ్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటి, మరి అసలు ఏషియన్ లో ఏ దేశాలు ఉన్నాయి, మరి ఏషియన్ ఎప్పుడు పెట్టారు, లాంటి విషయాలన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఏషియన్ ఫోరం, ఏషియన్ ఫ్యూచర్ ఫోరం దీన్ని 23rd ఏప్రిల్ 2024 మొట్టమొదటిసారిగా నిర్వహించారు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎడిషన్ అండ్ ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ హనోయ్. హనోయ్ ఏ దేశంలో ఉంటుంది? హనోయ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ వియత్నాం. ఓకే, సో మరి దీనికి రీసెంట్ గా జరిగిన ఈ మీటింగ్ కి మరి మన ఇండియా నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన ఎస్ జయశంకర్ గారు ఈ ఎలక్ట్రానికలీ హాజరు కావడం జరిగింది. ఓకే, రైట్. సో బేసిక్ గా అసలు ఏషియన్ ఫ్యూచర్ ఫోరం అనేది దేనికోసం? ఇది ఏషియన్ దేశాల మధ్యలో మరియు ఈ ఏషియన్ ఆర్గనైజేషన్ కి పార్ట్నర్ కంట్రీస్ ఉంటాయి కదా, లైక్ ఇండియా, ఇలాంటి దేశాలు, ఆ దేశాల్లో ఉన్న మంచి మంచి కొత్త ఐడియాస్, పాలసీస్ మేకింగ్ కి సంబంధించిన కొత్త విషయాలు అన్నిటినీ కూడా ఏషియన్ కి వాళ్ళ అవసరాన్ని తగ్గట్టు వాడుకునేదానికి పాలసీ రికమెండేషన్స్ కోసము దీన్ని పెట్టడం జరిగింది. టు షేర్ న్యూ ఐడియాస్ అండ్ పాలసీ రికమెండేషన్స్ ఫర్ ఏషియన్ అండ్ ఇట్స్ పార్ట్నర్స్. ఓకే, మరి ఏషియన్ మెంబర్స్ కి అలాగే దాని యొక్క పార్ట్నర్ నేషన్ కి ఒక కామన్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడానికి, అలాగే ఏషియన్ బ్లాక్ యొక్క డెవలప్మెంట్ పాత్ కి ఈ ఐడియాస్ అన్ని కాంట్రిబ్యూట్ కావడానికి కోసం ఒక కామన్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడానికి ఈ ఏషియన్ ఫ్యూచర్ ఫోరం అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇలాంటిది ఒకటి పెట్టాలి అని చెప్పి 2023లో ఏషియన్ సమిట్ జరిగింది కదా, ఆ ఏషియన్ సమిట్ లో భాగంగా వియత్నాం ప్రతిపాదించడం జరిగింది. మరి అందులో భాగంగానే 2024లో దానికి సంబంధించిన మొట్టమొదటి మీటింగ్ అనేది వియత్నాం క్యాపిటల్ సిటీ అయిన హనోయ్ లో నిర్వహించడం జరిగింది. మరి ఇలాంటి మీటింగ్స్ పెట్టినప్పుడు వాటికి థీమ్స్ ఉంటాయి కదా. ఎస్, దీని థీమ్ ఏంటంటే టువర్డ్స్ ఫాస్ట్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ ఆఫ్ ఏ పీపుల్ సెంటర్డ్ ఏషియన్ కమ్యూనిటీ. దీని థీమ్ ఇది. థీమ్ ఆఫ్ ది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఏషియన్ ఫ్యూచర్ ఫోరం ఇస్ టువర్డ్స్ ఫాస్ట్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ ఆఫ్ ఏ పీపుల్ సెంటర్డ్ ఏషియన్ కమ్యూనిటీ. మరి ఇది ఎక్కడ జరిగింది? హనోయ్ లో దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ థీము అలాగే ఎక్కడ జరిగింది, ఇది ఎన్నో ఎడిషన్, ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, సో బేసిక్ గా మరి ఇప్పుడు ఏషియన్ ఫ్యూచర్ ఫోరం గురించి మాట్లాడుకున్నాం, కానీ అసలు ఫస్ట్ ఏషియన్ అంటే ఏదో చెప్పలేదు కదా నేను మీకు. సో బేసికలీ ఏసియాన్ బేసికలీ దిస్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. ఇక్కడ ఉంది కదా, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్, ఆ దేశాలకు సంబంధించిన ఒక గ్రూప్ ఇది. మరి దీన్ని ఏషియాన్ని 1967లో ఏర్పాటు చేయడం జరిగింది విత్ సైనింగ్ ఆఫ్ బ్యాంకాక్ డిక్లరేషన్. థాయిలాండ్ లోని బ్యాంకాక్ కేంద్రంగా బ్యాంకాక్ డిక్లరేషన్ ని సైన్ చేసిన సందర్భంగా ఈ ఏషియాన్ని 1967లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీంట్లో ఫౌండింగ్ మెంబర్స్ ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ఎంతమంది ఉన్నారు? 10 కంట్రీస్ కదా, 10 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి ఏషియన్ లో. కానీ 1967లో దీన్ని మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసినప్పుడు ఫౌండింగ్ మెంబర్స్ 5 దేశాలే. అవేంటంటే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్. ఇవన్నీ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఒక రకంగా బాగా వాళ్ళ ఎకానమీ గట్టిగా, జీడిపి గట్టిగా ఉన్న దేశాలే కదా. ఎస్, మరి దాని తర్వాత వేరే కంట్రీస్ ఇందులో జాయిన్ కావడం జరిగింది. లైక్ చిన్న దేశాలు బ్రునై, లావోస్, కంబోడియా, వియత్నాం అండ్ ఎకనామికలీ అంత పటిష్టంగా లేని మయన్మార్. ఇప్పుడు ఈ 10 దేశాలు ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రునై, లావోస్, కంబోడియా, వియత్నాం, మయన్మార్, ఈ 10 దేశాలు ఏషియన్ బ్లాక్ లో ఉండడం జరిగింది. ఓకే, బేసికలీ దిస్ ఏషియన్ బ్లాక్ ప్రమోట్స్ ఇంటర్ గవర్నమెంటల్ కోఆపరేషన్ and facilitates economic, political, security, military, education,
ఇంటిగ్రేషన్ బిట్వీన్ ఇట్స్ మెంబర్స్ అండ్ అదర్ కంట్రీస్ ఇన్ ఏషియా. సో బేసిక్ గా ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. మరి ఇది ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సోషియో కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏషియన్ మెంబర్స్ కి మరియు ఏషియాలో ఉన్న ఇతర దేశాలకు మధ్య ఒక మధ్యవర్తిత్వ లాగా ఉంటుంది. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఏషియాన్ అండ్ ఏషియన్ ఫ్యూచర్ ఫోరం. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు స్టార్ట్ చేశారు, ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. రాబోయే టిఎస్పిఎస్సి గ్రూప్ 1 లోను, ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ లోను ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఓకే, రైట్. Coming on to the next topic for today, that is UNHCR launches Climate Resilience Fund. UNHCR అంటే ఏంటి అసలు? UNHRC వేరా, UNHCR వేరే కదా. UNHCR అంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్. ఓకే, మరి వీళ్ళు రీసెంట్ గా యునైటెడ్ నేషన్స్ హెచ్సిఆర్ వాళ్ళు క్లైమేట్ రిసిలియంట్ ఫండ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. క్లైమేట్ రిసిలియన్స్ ఫండ్ ని ఎందుకోసము అంటే ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ వల్ల చాలా మంది డిస్ప్లేస్ అవుతున్నారు, రెఫ్యూజీస్ గా మిగిలిపోతున్నారు కదా. మరి వాళ్లకు హెల్ప్ చేయడం కోసము ఈ క్లైమేట్ రిసిలియంట్ ఫండ్ అనే దాన్ని యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే April 24, 2024 దీన్ని మొట్టమొదటిసారిగా మొదలు పెట్టడం జరిగింది. అండ్ దిస్ క్లైమేట్ రిసిలియన్స్ ఫండ్ ఏమేంటంటే ఇట్ ఎయిమ్స్ టు రేస్ $100 million $100 million ని 2025 కల్లా అంటే సంవత్సరం తిరిగే లోపుగా $100 million కలెక్ట్ చేయాలని చెప్పి వీళ్ళు వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి కలెక్ట్ చేసి ఏం చేస్తారు, అసలు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారంటే ఫర్ ప్రొటెక్టింగ్ రెఫ్యూజీస్ అండ్ డిస్ప్లేస్డ్ కమ్యూనిటీస్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్. ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ వల్ల అంటే బాగా వర్షాలు పడి, లేకపోతే సునామీలు రావడము, లేకపోతే అసలు వర్షాలే పడక మొత్తము ఎండిపోయి అక్కడ నుంచి మైగ్రేట్ కావడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. మరి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ ఫండ్ ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఓకే, మరి చేసిన మనీ నుంచి ముఖ్యంగా ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల బాధ ఎదుర్కొంటున్న దేశాలు లైక్ చాద్, ఇథియోపియా, కెన్యా, మొజంబిక్, మన పక్క దేశం బంగ్లాదేశ్, ఇలాంటి దేశాలకు హెల్ప్ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, రైట్. మరి వీళ్ళు ఎలాంటి విషయాల్లో హెల్ప్ చేస్తారంటే క్లైమేట్ రిసిలియంట్ షెల్టర్స్ ని కట్టడానికి, అంటే క్లైమేట్ తోని ప్రాబ్లం రాకుండా ఇలాంటి క్లైమేట్ లో అయినా తట్టుకోగలిగే షెల్టర్స్ అంటే ఇల్లుల్ని కట్టివ్వడము, అలాగే క్లైమేట్ స్మార్ట్ లైవ్లీహుడ్స్, అలాగే మనుషుల మీద ఈ ఎన్విరాన్మెంటల్ యొక్క ఇంపాక్ట్ అనేది వీలైనంత తక్కువగా పడే విధంగా చేసే ఆవిష్కరణల్ని ప్రోత్సహించడానికి వీళ్ళు ఈ ఫండ్ మనీని ఇన్వెస్ట్ చేస్తారంట. ఓకే, రైట్. మరి ఇంకా ఇంకొక పాయింట్ ఉంది. ఇన్ 2022 over 70% of refugees fled from highly climate vulnerable countries like బంగ్లాదేశ్, శ్రీలంక, చాడ్, ఇథియోపియా ఇలాంటి దేశాల్లో క్లైమేట్ వల్నరబుల్ సిచ్యువేషన్స్ ఉన్న కంట్రీస్ లో నుంచి 70% ఆఫ్ ద రెఫ్యూజీస్ అక్కడ నుంచి పారిపోయి వేరే దేశాలకు వెళ్ళడం జరిగింది, డిస్ప్లేస్ కావడం జరిగింది. ఆ దేశాల్లోనే చుట్టుపక్కల ఉండడము లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళడం, వాళ్ళ ప్లేసెస్ నుంచి డిస్ప్లేస్ కావడం జరిగింది. మరి అలాంటి వాళ్ళకు మేము హెల్ప్ చేస్తామని చెప్పి UNHCR వాళ్ళు ఈ క్లైమేట్ రిసిలియన్ ఫండ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది UN కి సంబంధించిన ఆర్గనైజేషన్ కాబట్టి క్లైమేట్ రిసిలియన్ ఫండ్ ఎవరు స్టార్ట్ చేశారంటే UNHCR అని. మరి వీళ్ళు ఎంత కలెక్షన్ చేసేదానికి ట్రై చేస్తున్నారంటే $100 million by 2025 అని. ఈ రెండు విషయాలు మనకు గుర్తుండాలి. ఓకే, రైట్. మరి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీకి సంబంధించి హై కమిషనర్ ఎవరు ఇప్పుడు? ఫిలిప్పో గ్రాండి, ఫిలిప్పో గ్రాండి. మరి దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1950. హెడ్ క్వార్టర్ ఏంటి UNHCR ది జెనీవా ఏ దేశంలో ఉంటుంది? స్విట్జర్లాండ్. ఓకే, రైట్.
Now coming on to the next topic for today, that is NABARD news లో ఉంది. ఎందుకంటే నాబార్డ్ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ తోని కొత్తగా ఒక ఎంఓయుని కుదుర్చుకోవడం జరిగింది. నాబార్డ్ సైన్స్ అండ్ ఎంఓయు విత్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్. ఎందుకంటే అగ్రికల్చరల్ లెండింగ్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేయడానికి. జనరల్ గా అగ్రికల్చరల్ లెండింగ్ ఆన్ అన్ యావరేజ్ నెల రోజులు పడుతుంది అగ్రికల్చరల్ లోను రావడానికి. మరి దాన్ని మనము నార్మల్ పర్సనల్ లోన్ ఎస్బీఐ యాప్ లోను, యోనో యాప్ లోను, హెచ్డిఎఫ్సి యాప్ లోను అప్లై చేసి 5 నుంచి 10 నిమిషాలు వచ్చేస్తుంది కదా. ఎస్, అట్లా తీసుకురావడానికి ఈ ఎంఓయుని వీళ్ళు రెండు సైన్ చేయడం జరిగింది రీసెంట్ గా. నాబార్డ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి గైస్? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. Right, this NABARD has announced a partnership with RBIH, that is Reserve Bank Innovation Hub. This Reserve Bank Innovation Hub is wholly owned, 100% owned by RBI. Okay, RBI మరి ఎందుకు సైన్ చేశారంటే దే విల్ బి డెవలపింగ్ ఏ న్యూ సిస్టమ్, ఒక కొత్త పద్ధతిని తీసుకురాకపోతున్నారు. దాని వల్ల అగ్రికల్చరల్ లోన్స్ అనేటివి ఫార్మర్స్ కి రావడానికి చాలా తొందరగా వచ్చే విధంగా ఒక కొత్త సిస్టమ్ ని వీళ్ళిద్దరూ కలిపి డెవలప్ చేయబోతున్నారు. ఓకే, రైట్. మరి ఇప్పుడు నాబార్డ్ చైర్మన్ ఎవరు గైస్? కొత్త చైర్మన్ ఎవరు నాబార్డ్ కి? కేవి షాజీ. ఓకే, దిస్ మ్యాన్ ఇస్ ద న్యూ చైర్మన్ ఆఫ్ నాబార్డ్. ఓకే, రైట్. మరి మొత్తంగా ఈ లోన్స్ అన్నిటిని డిజిటలైజ్ చేస్తారంట. అగ్రికల్చరల్ లోన్స్ విల్ బి డిజిటలైజ్. ఆన్లైన్ లోనే అగ్రికల్చరల్ లోన్లు వచ్చేస్తాయి. దానివల్ల ఇన్స్టెంట్ డెలివరీ ఆఫ్ క్రెడిట్, ఫార్మర్స్ కి లోన్ అనేది ఇన్స్టెంట్ గా డెలివరీ అయ్యే పద్ధతిని వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికీ మనకు ఫార్మర్ లోన్స్ రావడానికి అప్లై చేసుకున్నాక 3 to 4 weeks పడుతుంది. మరి దా టైం పీరియడ్ ని 5 minutes కి రెడ్యూస్ చేస్తాము అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. దేశంలో నాబార్డ్ లెక్కల ప్రకారం 12 కోట్ల మంది ఫార్మర్స్ వివిధ సందర్భాల్లో లోన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారంట. మరి వాళ్ళందరికీ ఇది చాలా చాలా ఉపయోగపరంగా ఉంటుంది. మరి ఈ అగ్రిమెంట్ ప్రకారం నాబార్డ్ వాళ్ళు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, దే విల్ బి ఇంటిగ్రేటింగ్ దిస్ ఎలక్ట్రానిక్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ విత్ ఆర్బిఐహెచ్ కి సంబంధించిన ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ తోని ఈ ఎలక్ట్రానిక్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ని వీళ్ళు లింకప్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి దేశవ్యాప్తంగా ఆల్రెడీ 5 crore కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా. సో 5 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డ్స్ మీద లోన్స్ ఉండడం జరిగింది. డిఫరెంట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇవ్వడం జరిగింది. మరి అన్ని లోన్స్ ని కూడా ఈ డిజిటలైజ్ చేసేసి ఇంకా స్పీడ్ గా ఇచ్చే పద్ధతిని వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇక ఆర్బిఐహెచ్, నాబార్డ్ గురించి అందరికి తెలిసిందే. ఆర్బిఐహెచ్ గురించి మాట్లాడుకుంటే బేసికలీ దిస్ ఇస్ ఏ 100% fully owned subsidiary of RBI. Basically, this focuses on promoting and facilitating an environment that accelerate innovation across the financial sector. మొత్తం ఫైనాన్షియల్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్షియల్ సెక్టర్ లో కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చి కస్టమర్ ఫ్రెండ్లీగా మారడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. మరి దీనికి సిఇఓగా రాజేష్ బన్సాల్ గారు ఉన్నారు. ఆర్బిఐహెచ్ సిఇఓగా రాజేష్ బన్సాల్ గారు ఉన్నారు. మరి దిస్ ఆర్బిఐహెచ్ హెడ్ క్వార్టర్ ఇస్ ఇట్ ఎక్కడ ఉంది? దీని హెడ్ క్వార్టర్ ముంబై. ఆర్బిఐ హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటదండి. ఆర్బిఐహెచ్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ యొక్క హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉండడం జరిగింది. అండ్ దిస్ ఆర్బిఐహెచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2022 బై ఆర్బిఐ. ఓకే, రైట్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇండియన్ ఎకానమీలో భాగంగా స్టాటిక్ పార్టే కాకుండా కరెంట్ ఇష్యూస్ అడిగినప్పుడు ఈ నాబార్డ్ అగ్రికల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అనేది ఫైనాన్షియల్ సెక్టర్ లో ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఇది అడుగుతారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఐసీసీ T20 వరల్డ్ కప్ అటు వెస్టిండీస్ లోను అండ్ యుఎస్ఏ ఈ 2 దేశాలు కలిపి నిర్వహించబోతున్నాయి కదా. మరి దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పటికే ఐసీసీ వాళ్ళు క్రిస్ గేల్ ని మరియు ఉసేన్ బోల్ట్ ని నియమించడం జరిగింది కదా. నిన్న ఉసేన్ బోల్ట్ గురించి మాట్లాడుకున్నాం క్లాస్ లో.
మరి ఇప్పుడు రీసెంట్ గా యువరాజ్ సింగ్ మన ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ గారిని కూడా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబోతున్నారు. ఒక్కసారి చూసుకోండి పేర్లు, క్రిస్ గేల్, హుసేన్ బోల్ట్, యువరాజ్ సింగ్. అలాగే ఐసీసీ T20 వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది? వెస్ట్ ఇండీస్ అండ్ యుఎస్ఏ. ఇంత చూసుకుంటే చాలు, రైట్? Now coming on to the next topic for today, that is కామన్వెల్త్ దేశాలకు సంబంధించిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ మీటింగ్ అనేది లండన్ లో నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగా మన భారతదేశానికి చెందిన పబ్లిక్ గ్రీవియన్సెస్ రీఅడ్రసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ సిపి గ్రామ్స్ ఉంది కదా, మరి ఆ సిపి గ్రామ్స్ కి ఒక అవార్డు రావడం జరిగింది. అంటే అవార్డు అని కాదండి, ఇది కామన్వెల్త్ దేశాలు 56 కామన్వెల్త్ దేశాల్లో కన్నా మరి భారతదేశానికి చెందిన ఈ ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ అనేది అన్నిటికన్నా గొప్పగా ఉంది అని చెప్పి ఈ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ సిపి గ్రామ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. సిపి గ్రామ్స్ సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవియన్సెస్ రీఅడ్రసల్ and monitoring system. So this is recognized as the best practice in Commonwealth Secretaries of Public Services meeting. Okay, right. మరి ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది? కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ మీటింగ్ లండన్ లో నిర్వహించారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, సెంట్రల్ వాటర్ కమిషన్ న్యూస్ లో ఉందండి. సెంట్రల్ వాటర్ కమిషన్ ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో భాగంగా దక్షిణ భారతదేశం, దట్ ఈస్ సౌత్ ఇండియాలోని 5 స్టేట్స్ ఉన్నాయి కదా. ఏమేం స్టేట్స్? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. ఈ 5 రాష్ట్రాల్లోని రిజర్వాయర్లు అంటే కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్న రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం అనేది 17 నీటి నిల్వ ఇప్పుడు నీళ్లు మొత్తం సామర్థ్యంలో నీటి నిల్వ అనేది 17% మాత్రమే ఉందని చెప్పి సిడబ్ల్యూసి వాళ్ళు వాళ్ళ రీసెంట్ బులెటిన్ లో తెలియజేయడం జరిగింది. మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన సౌత్ ఇండియాలో లాస్ట్ రైనీ సీజన్ లో వర్షాలు పెద్దగా పడకపోవడం వల్ల తీవ్రమైన నీటి సంక్షోభంలో ఉంది అని చెప్పి, మరి రాబోయే మేలో మనకు వాటర్ ప్రాబ్లం రాబోతుందని చెప్పి కూడా మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ బెంగళూరులో వాటర్ క్రైసిస్ నడుస్తుంది కదా, మరి మన తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది కదా, రైతులకు పంటలు ఎండిపోతున్నాయి. మరి ఎందుకు? లాస్ట్ రైనీ సీజన్ లో వర్షాలు పడలేదు, సో ప్రాజెక్టులు నిండలేదు, మరి అందువల్లనే ఇది జరిగింది. దీనికి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా ఇప్పుడు రుజువు. ఓకే, మొత్తం సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ సౌత్ ఇండియాలో ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం 42 పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి. మరి దాని యొక్క మొత్తం కెపాసిటీ 53.334 టీఎంసీ అయితే ఇప్పుడు ఆ జలాశయాల్లో 8.8 టీఎంసీ వాటర్ మాత్రమే ఉన్నాయంట. దట్ ఈస్ ఓన్లీ 17%. దీన్ని బట్టి రాబోయే మేలో మరి మన సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అటు వ్యవసాయానికి అవసరమైన సాగునీరు, మరి మనం తాగడానికి అవసరమైన తాగునీరుకి, అలాగే జల విద్యుత్ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి అవసరమైన నీటికి కూడా చాలా ప్రాబ్లం రాబోతుందని చెప్పి ఈ రిపోర్టు తెలియజేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే రిజర్వాయర్స్ లో ఇదే టైంలో ఏప్రిల్లో 29% ఆఫ్ ద వాటర్ ఉందంట. మరి ఇప్పుడేమో 17% కి పడిపోయింది. అండ్ యావరేజ్ లాస్ట్ 10 years లో యావరేజ్ తీసుకున్న 23% ఆఫ్ వాటర్ ఉంటుండే ఏప్రిల్లో, మరి ఈ ఇయర్ మాత్రము యావరేజ్ కన్నా చాలా తక్కువగా పడిపోవడం జరిగింది. అందుకే మనము ఈ వాటర్ క్రైసిస్ అనేది చూస్తున్నాం. ఎక్కడెక్కడ బెంగళూరు వాటర్ క్రైసిస్ మనం వింటూనే ఉన్నాం, మన తెలంగాణలో వింటున్నాం, ఆల్రెడీ చెన్నై చుట్టుపక్కల ఏరియాల్లో కూడా వాటర్ క్రైసిస్ మనం వింటున్నాం. ఎందుకు? వర్షాలే పడలేదు కదా, వర్షాలు పడకపోతే నీళ్లు రిజర్వాయర్లు ఎట్లా నిండుతాయి? అది మేజర్ ప్రాబ్లం. ఓకే, వర్షాలు తక్కువగా పడ్డాయి, రైట్. మరి మన దగ్గర అవుతే ఇట్లుంటే ఈ మన ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, అస్సాము, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ స్టేట్స్ లో ఈసారి నీటి నిల్వలు అనేవి ఆయన యావరేజ్ 10 years తో కంపేర్ చేస్తే బాగున్నాయంట. ఓకే, అంటే అస్సాం నార్త్ ఈస్టర్న్ స్టేట్ అనుకోండి, కాకపోతే వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సా
అలాగే అస్సాంలో లాస్ట్ 10 years తో కంపేర్ చేసినప్పుడు ఆన్ యావరేజ్ ఈసారి రిజర్వాయర్ లో వాటర్ నిల్వలు అనేది చాలా బెటర్ గా ఉన్నాయి. ఓకే, అలాగే మళ్ళీ గుజరాత్, మహారాష్ట్రలో ముఖ్యంగా మరాఠ్వాడ లాంటి ప్రాంతాల్లో రిజర్వాయర్స్ లో వాటర్ తక్కువగా ఉన్నాయంట. ముఖ్యంగా సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అండ్ సెంట్రల్ ఇండియాలో ఈ వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఓకే, ఓన్లీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలోని రిజర్వాయర్స్ లో మాత్రమే వాటర్ సరిపడంత ఉన్నాయి. మరి ఈ రిపోర్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇచ్చింది కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.